నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఐటీ ఇన్ఫ్రా కనెక్ట్ పోర్టల్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న హీరో సాయి దుర్గా తేజ్. విజయవాడలో ఏసీఏ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసును ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్. షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యంలో జనవరి 11న అత్యంత భక్తి శ్రద్ధలతో 108 గంగాలాల పాయస నివేదన కార్యక్రమం. ఏడాది కాలంలో ఏసీఏను ఎంతో అభివృద్ధి చేశామని ఏసీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వ్యాఖ్యానించారు. ఇవాళ విజయవాడలో ఏసీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసును ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నం స్టేడియాన్ని పునరుద్ధరణ చేశామని తెలిపారు. ఏ గ్రౌండ్ లానే బి గ్రౌండ్ లో కూడా రెస్ట్ రూమ్స్ పెట్టబోతున్నామని వెల్లడించారు. విశాఖ స్టేడియంలో చైర్ మారుస్తున్నామని వివరించారు. మిథాలి రాజ్ ను ఉమెన్ టీమ్ మెంటర్ గా నియమించబోతున్నామని వెల్లడించారు. కేశినేని శివనాథ్ చరిత్రలో ఏడాది జరిగినన్ని అంతర్జాతీయ మ్యాచ్లు గతంలో ఎన్నడూ జరగలేదని చెప్పుకొచ్చారు. ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్లు కూడా జరిగాయని తెలిపారు. మహిళా క్రికెటర్ల పేర్లు 2 గేట్స్ కి పెట్టామని వెల్లడించారు. త్వరలో మహిళా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. స్పోర్ట్స్ సెంటర్ గా మంగళగిరి స్టేడియాన్ని మార్చబోతున్నామని తెలిపారు. రెండు 2025వ సంవత్సరంలో టీం వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్ సాధించామని, ఈ 2026లోనూ అదే ఉత్సాహంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులను 14వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదించింది. 14వ ఎస్ఐపిబి సమావేశంలో మొత్తంగా 14 సంస్థలకు చెందిన 19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 11,753 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీంతో ఇప్పటి వరకు 8,74,705 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించగా 8,35,675 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఎస్ఐపిబి సమావేశం ప్రారంభం కాగానే మంత్రులు, సీఎస్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 ఏడాదిలో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని, అదే ఉత్సాహంతో 2026లో పనిచేయాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మంగళవారం నాడు సచివాలయంలో సీఎం అధ్యక్షతన 14వ ఎస్ఐపిబి స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి మంత్రులు, అధికారులు అద్భుతంగా పనిచేశారంటూ కితాబిచ్చారు. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ తిరిగి వచ్చిందని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. టాటా, జిందాల్, బిర్లా, ఆదాని, రిలయన్స్, టీఎస్సీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయని సీఎం తెలిపారు. ఏ చిన్న పొరపాటు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత వహించాలని సూచించారు. సమావేశానికి మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సిఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
విజయవాడ ముత్యాలంపాడులో షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యంలో జనవరి 11న అత్యంత భక్తి శ్రద్ధలతో 108 గంగాలాల పాయస నివేదన కార్యక్రమం జరగనుందని మండలి వ్యవస్థాపక అధ్యక్షులు మందలపర్తి సత్యశ్రీహరి పేర్కొన్నారు. గోదాదేవి మొక్కును స్మరిస్తూ నిర్వహిస్తున్న ఈ విశేష పూజలో పాల్గొనేందుకు భక్తులు స్టీల్ పాత్రలతో ప్రసాద వితరణ చేపట్టారు. ఈ ప్రసాదం కావాల్సిన వారు ముందుగానే టోకెన్లు తీసుకోవాలని నిర్వాహకులు స్పష్టం చేశారు. ముత్యాలంపాడు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా జనవరి 11వ తేదీ ఆదివారం నాడు ఒక విశేష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మండలి వ్యవస్థాపక అధ్యక్షులు మందలపర్తి సత్యశ్రీహరి తెలిపారు. జనవరి 11న తెల్లవారుజామున 5 గంటల నుండి 6 గంటల వరకు ప్రత్యేక విష్ణు సహస్రనామ పారాయణం అనంతరం స్వామివారికి పాయస నివేదన జరుగుతుందన్నారు. విచ్చేసిన భక్తులందరికీ చిన్న చిన్న స్టీల్ పాత్రలలో ప్రాసాయాన్ని ప్రసాదంగా అందజేయనున్నట్లు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. గోదారంగనాథికి జై. పరమహంస పర్వరాజకాచార్యులు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీర్స్వామి వారి యొక్క మంగళాశాసనములతో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి వారి ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా 27వ తేదీ పాసురం చాలా విశేషమైన పాసురం. ఆ పాసురం ఏంటంటే, గోదాతల్లి రంగనాథుడికి తన్ను వివాహం చేసుకుంటే పాయస నివేదన 108 గంగాలాలతో పాయస నివేదన చేస్తానని మొక్కుకున్నదట. కానీ ఆ పాయస నివేదన చేయకుండానే అమ్మవారిని అయ్యవారు వివాహం చేసుకోవడం జరిగింది. తదుపరి కాలంలో మన ఆచార్యులైనటువంటి రామానుజాచార్యుల వారు ఆ మొక్కును తీర్చారట. మనం కూడా గోదాతల్లి బంధువులం కనుక 1008 గంగాలాలతోటి 11వ తేదీ రోజున తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల వరకు విశేషమైన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఎంతమంది వస్తే అంతమందికి అన్ని గంగాలాల పాయసంతో నివేదన చేయాలని సంకల్పించాం. కావున భక్తులందరూ కూడా ఈ పాయసాన్ని తింటే వచ్చే ఫలితం ఏంటంటే, పాల సముద్రంలో జన్మించిన అమ్మ, అదేవిధంగా పాయసాన్న ప్రియ అని లలితా సహస్రనామంలో ఉంటుంది. అటువంటి పాయస ప్రియ అయిన అమ్మ రంగనాథుడికి ఇష్టమైన పాయసాన్ని ఇస్తే కావలసిన అన్ని రకాల లక్ష్ములు, అన్ని రకముల ఐశ్వర్యాలు లభిస్తాయంటంలో ఎటువంటి సందేహం లేదు. కావున భక్తులందరూ రేపు 8వ తేదీ ముత్యాల హారతి రోజున తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే విశేషమైన కార్యక్రమంలో ఈ పాయస నివేదన గంగాలంతో పాయసం తీసుకోవాలి అనుకునే వారందరికీ ప్రత్యేకమైన టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్స్ తీసుకొని 11వ తేదీ పాయసానికి వస్తే మేము అందరికీ కూడా చిన్న స్టీల్ గంగాల రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీ మరియు విద్యుత్ బిల్లుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సాంబిరెడ్డి కన్వీనర్ ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్సిడీలను తామే భరిస్తామని 2023 మార్చిలో ప్రభుత్వం ఏపీ రెగ్యులేటరీ కమిషన్ కు లిఖితపూర్వక హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీ మేరకే కమిషన్ టారిఫ్ ను నిర్ణయించిందని, అయితే అమలులో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. గణాంకాల ప్రకారం 2024 మార్చి నాటికి 11,476.52 కోట్లుగా ఉన్న బకాయిలు 2025 సెప్టెంబర్ నాటికి 12,718.68 కోట్లకు చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పరిస్థితిని బట్టి చూస్తే 2026 మార్చి నాటికి బకాయిలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని, సాధారణ వినియోగదారులు 30 రోజుల్లో బిల్లు చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ కట్ చేసే నిబంధనలను రూపొందించిన ప్రభుత్వమే తన స్వంత శాఖలు స్థానిక సంస్థల విషయంలో ఎందుకు మినహాయింపు ఇస్తుందని ప్రశ్నించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ప్రభుత్వం తన శాఖల విద్యుత్ ఛార్జీలను మరియు సబ్సిడీ బకాయిలను పూర్తిగా చెల్లించి విద్యుత్ సంస్థలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి అని చెప్పని పదే ప్రకటిస్తున్నారు. ఎందుకు నష్టాల్లో ఉన్నాయి ఇవి అంటే, సాధారణంగా ఏమనుకుంటారంటే ఖర్చులు పెరిగిపోయినాయి, ప్రజలకంటే ఖర్చులు పెరిగిపోయిన మాట నిజం. కానీ అసలు మేజర్ యొక్క నష్టం ఎక్కడ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ రోజున ప్రజల దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. మొదటిది, రాష్ట్ర ప్రభుత్వం అనేక మందికి సబ్సిడీలు ప్రకటిస్తూ ఉంటుంది. ప్రకటించినప్పుడు విద్యుత్ సంస్థలు ఆ సబ్సిడీ రేటుకి వసూలు చేయకుండా ఆగుతాయి. కానీ ఆ అమౌంట్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థలకు చెల్లించాలి. అది సక్రమంగా చెల్లించట్లేదు. ఇది మొన్న సెప్టెంబర్ నాటికి, యాక్చువల్గా మార్చి నాటికి 12,922 కోట్లు దాకా ఉంది. 12,922 కోట్లు ఏది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సింది.
ఇది ఏంటంటే ఏ ఏడాది సక్రమంగా చెల్లించట్లా. ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి వసూలు చేసే విద్యుత్ ఛార్జీలు చూస్తుంటే నిజంగా ఒక్కొక్కరికి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఇందాకే మనం ఒక బిల్లు చూసాం. ఆ బిల్లులో అసలు బిల్లు 300 అయితే టోటల్ బిల్లు 700కి వచ్చింది. అంటే అసలు మనం కరెంటు కాల్సిన దానికంటే కూడా రెట్టింపు ఎక్స్ట్రా ఛార్జీలు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి ఈ ఎక్స్ట్రా ఛార్జీలు అంటే ప్రభుత్వం రకరకాల కారణాలు చెబుతుంది. ఈ మధ్యన ఎవరో ఒక అధికారి కనిపిస్తే ఆయన అడిగితే అసలు ఈ ఆఫీసులన్నీ ఎవరి కోసం ఉన్నాయండి? కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు ఎవరి కోసం ఉన్నాయి? మీకోసమే, ప్రజల కోసం. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులు మీకోసమే, ప్రజల కోసం. అసలు కరెంట్ ఆఫీస్ ఎవరి కోసం ఉందండి? మీరు ఫోన్ చేసినప్పుడల్లా ఫీజు పోయిందనేదో మేమే వస్తున్నాం కదండి. మీకోసమే ఈ ఆఫీసులు. ఈ ప్రభుత్వ ఆఫీసులు, పంచాయతీలు అన్నీ కలిపి 15,000 కోట్ల పైమాటే బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఎవరు కట్టాలి? ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాల అంటే అవి కూడా. క్రెడాయి విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో 11వ ప్రాపర్టీ షో ఈ నెల 9 నుండి 3 రోజుల పాటు ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు విజయవాడ చాప్టర్ చైర్మన్ సి సతీష్ బాబు, అధ్యక్షుడు ఎస్ఆర్ మోహన్ రావు తెలిపారు. గత ప్రభుత్వంలో నిర్మాణ రంగం ఎన్నో ఒడిదుడుకులకు గురైందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక నిర్మాణ రంగానికి అనేక వెసులుబాట్లు కల్పించాలని వివరించారు. మొత్తం 47 నిర్మాణ సంస్థలు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. క్రెడాయి ప్రాపర్టీ షోకు సంబంధించిన పోస్టర్ను ఏలూరు రోడ్లలోని కే హోటల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రెడాయి అధ్యక్షుడు జిఎస్ఆర్ మోహన్ రావు, చైర్మన్ సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 9 నుంచి 3 రోజుల పాటు విజయవాడలో నిర్వహించనున్న ప్రాపర్టీ షో గురించి వివరించారు. ఈ కన్వెన్షన్లో ఏర్పాటయ్యే ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఇంకా స్థానిక ప్రజాప్రతినిధులు ఆహ్వానించామని తెలిపారు. మొత్తం 47 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ నెల క్రెడాయి విజయవాడ చాప్టర్ వారు ఈ నెల అంటే జనవరి 9, 10, 11 తేదీల్లో ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుందండి. ఆ ప్రాపర్టీ షో సందర్భంగానే ఈ చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. Before going into the details of the property show, ఈరోజు మేమున్న పరిస్థితుల గురించి ఒక 2 మాటలు చెప్పదలుచుకున్నాను. గతంలో నిర్మాణ రంగం చాలా ఒడిదుడుకులకు లోనైంది. అప్పటి ప్రభుత్వ విధానాలు కానివ్వండి, వేరే కారణాలు ఏమైనా కానీ చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ రంగం గురించి మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చాలా శ్రద్ధ తీసుకొని నిర్మాణం రంగం అనేది చాలా ముఖ్యమైనది, ఆ రంగం పటిష్టంగా ఉండాలని మాకు కావాల్సిన నిర్మాణ రంగంలో మాకు కావాల్సిన వస్తువులు ఏంటండి, చాలా విషయాల్లో పాజిటివ్గా స్పందించి మాకు చాలా మేలు కలిగే పనులు చేశారండి. ఉదాహరణకి ఏంటంటే ఇసుక అనేది ఒకప్పుడు చాలా గగనం అయిపోయింది, వాళ్ళ ఫ్రీగా దొరుకుతుంది. తర్వాత నిర్మాణ క్రెడాయి తరఫున మా నమస్కారం అండి. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఈ ప్రాపర్టీ షోని మేము అంతకుముందు సీఎం గారిని కూడా ఇన్వైట్ చేసాము. వారు కూడా ఈ ప్రాపర్టీ షోకి వస్తారని భావిస్తున్నాము. తర్వాత ఈ ప్రాపర్టీ షో వచ్చేప్పటికి దీంట్లో మొత్తం ఏ కన్వెన్షన్లో మనం బుక్ చేయడం జరిగింది. 3 రోజులు జరుగుతుంది. ఇది 9, 10, 11వ తారీఖు జనవరి నాడు. సో ఈ 3 రోజుల్లో 47 స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఇంకొక విశిష్టం ఏంటంటే అమరావతి మినియేచర్ అని, అది కూడా గవర్నమెంట్ వాళ్ళు మాకు గవర్నమెంట్లో అప్లై చేసుకుంటే దాన్ని కూడా మొత్తం అమరావతి అదంతా కూడా ప్లాన్ అదంతా కూడా అది కూడా దాంట్లో ఉంచడం జరుగుతుంది అందరూ చూడటానికి. అట్లాగే ఇంకొకటి ఈసారి మేము ఇంకొకటి అప్పుడు ఒక ఎన్ఆర్ఐ స్టాల్ కూడా పెడతాం జరుగుతుంది. ఎన్ఆర్ఐస్ అంటే
మన ఈ ప్రాంతంలో వాళ్ళు చాలామంది అమెరికాలో కెనడాలో కూడా ఉంటున్నారు. వాళ్ళకి కొనుక్కోవాలంటే వాళ్ళకి ఇక్కడ వాళ్ళ యుఎస్లో కొంతమంది ఎంఆర్ఐ కన్సల్టెంట్స్ ఉన్నారు, ఏది ఇండియాలో ప్రాపర్టీస్ అమ్మేవాళ్ళు. వాళ్ళు కూడా ఇక్కడ ఒక స్టాల్ పెడుతున్నారు. సో ఎవరైనా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఎవరైనా అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న ప్రాజెక్టులో ఈ ప్రాపర్టీస్ అన్నీ చూసి సో మనకేంటంటే వాళ్ళు అక్కడ సజెస్ట్ చేస్తారు, ఈ ప్రాపర్టీస్ అన్నీ నేను చూసాము. సో అది కూడా మనకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ప్రాపర్టీ షోస్ నిర్వహిస్తున్నాము. ఈ ప్రాపర్టీ షో ప్రత్యేకత ఏంటంటే అండి, ఈ ప్రాపర్టీ షోలో బ్యాంకర్స్, మాతో పాటు బ్యాంకర్స్, మెటీరియల్ సప్లయర్స్ కూడా పాల్గొనడం జరిగింది. ఇంతవరకు ఏ ప్రాపర్టీ షోలోనూ రిజిస్ట్రేషన్ అనేది జనరల్గా కొనుక్కునే వాళ్ళు చేసుకుంటారు. మా ఇక్కడ ఈసారి మేము ఎవరైతే ఆ ఫ్లాట్ కొనుక్కుంటున్నారో వాళ్ళది కొనుక్కునే బిల్డరే రిజిస్ట్రేషన్ చేస్తారండి. అది చాలా అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని ఈ 3 రోజులు సందర్శించి విజయవాడ ప్రజలందరూ అవకాశాన్ని వినియోగించుకుంటారని భావిస్తున్నామండి. ఈ కొనుక్కునే వాళ్ళకి ఇది వెసులుబాటు కూడా 4 రోజులే ఉంటుంది. ఈ 4 రోజుల లోపల దీన్ని వినియోగించుకోవాలి. అది దాంతోపాటు ఒక డైమండ్ రింగ్ కూడా అరేవా జ్యువెలరీస్ వారు కూడా దీన్ని ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. ఆ రోజు సందర్శించిన వారందరికి కలిసి ఒక లక్కీ డ్రా చేయడం జరుగుతుంది ఈవినింగ్. ఆ ఈవినింగ్ దీన్ని మేము ఇవ్వడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని విజయవాడ ప్రజలందరూ వినియోగించుకుంటారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను రఘురామ్, క్రెడై విజయవాడ చాప్టర్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. మేము విజయవాడ చాప్టర్ నుంచి ప్రాపర్టీ షోని జనవరి 9th, 10th, 11th కన్వెన్షన్ విజయవాడలో ఘనంగా నిర్వహించబోతున్నాం. ఇది 11వ ప్రాపర్టీ షో. భారీ ఎత్తున చేస్తున్నామండి ఈ ప్రాపర్టీ షోని. అలాగే అడ్వర్టైజ్మెంట్ తరపు నుంచి ప్రింట్, పేపర్ యాడ్స్, హోర్డింగ్స్ అండ్ రేడియో అండ్ థియేటర్స్లో భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం ఈ ప్రాపర్టీ షో గురించి. ఈ ప్రాపర్టీ షోలో ఎవరైతే ఎగ్జిబిట్ చేస్తున్నారో వాళ్ళ ప్రాపర్టీస్ని, అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, లేఅవుట్స్, ఫ్లాట్స్ కానీ ఆ షోలో ఎగ్జిబిట్ చేసిన వాళ్ళ దగ్గర కస్టమర్ కనుక విజిట్ చేసి వాళ్ళ దగ్గర కనుక ఈ ప్రాపర్టీని కొంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జీని ఉచితంగా ఆ ఎగ్జిబిటర్ ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళ సొంత ఖర్చులతో రిజిస్ట్రేషన్ను చేయించి ఇచ్చే ఏర్పాటుగా చేస్తున్నారండి ఈ ప్రాపర్టీ షోలో. ఇది చాలా కొనుగోలుదారికి చాలా పెద్ద అవకాశం, చాలా బెనిఫిటరీ జరుగుతుంది. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ కూడా క్రెడై విజయవాడ చాప్టర్ నుంచి తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ అలాట్. నేను మీడియా మిత్రులకి, వేదికను అలంకరించిన క్రెడై పెద్దలకి, అలాగే నా తోటి బిల్డర్స్కి వచ్చిన వాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు ఈ క్రెడై ప్రాపర్టీ షో జనవరి 9, 10, 11 జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా చేస్తున్నాను. ఇది 11th ప్రాపర్టీ షో అండి. క్రెడై అనేది ఒక నమ్మకం అండి. ఆ నమ్మకంతోనే నేను లాస్ట్ 3 years నుంచి కండక్ట్ చేస్తున్నాను. ఈ సంవత్సరం నాకు టైటిల్ స్పాన్సర్ ఇచ్చినందుకు క్రెడైకి చాలా రుణపడి ఉన్నాను నేను. అలాగే ఈ క్రెడై ప్రాపర్టీ షోలో లాస్ట్ టైం కూడా మేము క్రెడై మా దగ్గర ఫ్లాట్ కొన్న వాళ్ళకి కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఫ్రీ అని అనౌన్స్ చేశాము. లాస్ట్ టైం మాకు చాలా సక్సెస్ అయింది మేము. అలాగే ఈ సంవత్సరం కూడా క్రెడై ఈ ప్రాపర్టీ షో ద్వారా మేము ఒక 3-4 వెంచర్స్ చేస్తున్నాము. కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ అయితేమి, నిర్మాణూరులో మాకు గేటెడ్ కమ్యూనిటీలో 140 ప్లాట్స్ ఉన్నాయండి. దాంట్లో ఒక్కొక్కటి 35 lakhsకే మేము ఇస్తున్నాము 1000 SFTతో. దానికి రిజిస్ట్రేషన్ ఫ్రీ అని చెప్పేసి ఈ ప్రాపర్టీ షోలో అనౌన్స్ చేస్తున్నాం. అలాగే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి మాకు ఏలూరు రోడ్లో కానీ, ఇట్లా బందర్ రోడ్లో కానీ. వీటన్నిటికీ మేము మంచి ఆఫర్లు చేస్తున్నాము. ఈ ప్రాపర్టీ షో ద్వారా ప్రతి ఒక్కరికి, అందరికీ చాలా అపోహలు ఉన్నాయి. ఈ రిజిస్ట్రేషన్ ఫ్రీ పెడుతున్నారు, ఎందుకు రేట్లు పెంచి చేస్తారని అంటారు. అటువంటిది ఏం లేదండి, రెగ్యులర్గా ఉన్న రేట్సే ఉంటాయి. కాకుంటే ఈ అవకాశం అందరికీ కల్పించాలనే ఉద్దేశంతోనే మేము ఫ్రీ ఆఫర్ ఇస్తున్నామండి. అంతే తప్ప రేట్లు పెంచి ఇక్కడ తగ్గించేది అనేది ఏమీ ఉండదు. అందరికి కామన్గానే ఉంటుంది. కాకుంటే ఈ అందరికీ ఒకే చోట కలవాలని చెప్పేసి ఈ విధంగా ఆఫర్ చేస్తున్నామండి. దీనికి చంద్రబాబు గారు, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలా రియల్ ఎస్టేట్ రంగాన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలని ఆయన వంతుగా చాలా కృషి చేస్తున్నారు. దాంట్లో కూడా మేము భాగస్వామ్యంగా అవుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందరికీ థ్యాంక్ యూ అండి.
విజయవాడ బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్ సంక్రాంతి కొనుగోలుదారులతో కలకలలాడుతుంది. క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని నిర్వహించిన లక్కీ డ్రాలో కడపకు చెందిన హరికృష్ణ మోటార్ బైక్ ను గెలుచుకున్నారు. డిజిటల్ లక్కీ డ్రాలో ఒకరోజు షాపింగ్ చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నామని శుభమస్తు షాపింగ్ మాల్ డైరెక్టర్ భయ్యా రవి తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకుని అధునాతన వెరైటీలు అతి తక్కువ ధరలకి అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని బందర్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాలో కడపకు చెందిన హరికృష్ణ మోటార్ బైక్ ను సొంతం చేసుకున్నారు. ప్రగతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కొల్లిపర వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని లక్కీ డ్రా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణంగా లక్కీ డ్రాలు బోగస్ అని తాను భావించేవాడని అన్నారు. శుభమస్తు వారి లక్కీ డ్రా తీయడం ద్వారా వారి నిజాయితీ నిబద్ధత పారదర్శకత తనకు అర్థమైందన్నారు. ఈ షాపింగ్ మాల్లో 100 రూపాయల నుంచి ₹1,00,000 విలువైన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని, సంక్రాంతి పండుగ సందర్భంగా ఉన్న ప్రత్యేక ఆఫర్లను కొనుగోలుదారులు వినియోగం చేసుకోవాలన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ డైరెక్టర్ భయ్యా రవి, షోరూమ్ మేనేజర్ మురళి మాట్లాడుతూ తమ షాపింగ్ మాల్లో ప్రత్యేక డిజిటల్ డ్రా వలన ఒకరోజు షాపింగ్ చేసిన ఖాతాదారుని కూడా బహుమతి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. బలే పండుగలు పేరిట ఏర్పాటు చేసిన లక్కీ డ్రా ద్వారా 32 బైక్లు 6 కార్లను అందజేస్తున్నామని అన్నారు. నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి పిలిచి నన్ను అతిథిగా ఈ లక్కీ డ్రా తీయటం కొరకు మరి మా యొక్క విద్యా సంస్థల నుంచి నేను రావటం జరిగింది. మరి ఈ యొక్క శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు ఈ లక్కీ డ్రా కార్యక్రమం పెట్టి మరి ప్రతి కస్టమర్కి కూడా జెన్యూన్గా లక్కీ డ్రా తీయటం, మరి మేమే తీసాం ఇదంతా కూడా. నేను కూడా కస్టమర్ని ఇక్కడ. మరి దాంట్లో వచ్చినటువంటి వ్యక్తి హరికృష్ణ గారు, కడప. వారి లక్కీ డ్రా నంబరు ఇదేనండి 626. వాళ్ళు కొన్న అమౌంట్ ఏమో ₹4,798 పెట్టి కొన్నారు కడపలో. కాబట్టి వాళ్ళు విన్ అయ్యారు, మోటార్ సైకిల్ గెలుచుకోవడం జరిగింది. మరి నిజంగా ఇక్కడ చాలా తక్కువ రేట్లో మరి ₹100 నుంచి దాదాపు ₹1,00,000 వరకు వీళ్ళ దగ్గర ఐటమ్స్ దొరుకుతున్నాయి. మరి మన విజయవాడ నగరంలో ఇంత గొప్ప షాపింగ్ మాల్ రావటం, మరి వాళ్ళు మరి పేదల నుంచి ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ధరలు పెట్టడం, మరి నిజాయితీగా ఈ యొక్క లక్కీ డ్రా తీసి మరి ఆ లక్కీ డ్రాని మరి ప్రజలకి తెలియపరిచి సభాముఖంగా మరి అందరూ కూడా గిఫ్ట్లు అందజేయడం అనేది జరుగుతూ ఉంది. మరి నిజంగా విజయవాడలో తీసిన డ్రాకి మా కడపలో ఉన్నటువంటి బ్రాంచ్ లో పర్చేజ్ చేసినటువంటి హరికృష్ణ గారు గెలుపొందడం జరిగింది. వారి నంబర్ కూడా ఉంది ఇక్కడ 9490100453. ఎంతో స్పష్టంగా వీళ్ళు రికార్డ్ అంతా కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి బోగస్ ఇది లేకుండా. మరి నేను చాలాసార్లు అనుకుంటుంటాం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, వాళ్ళ కార్లు పెట్టారు, మోటార్ సైకిల్ పెట్టారు, మనకే వేస్తారా అని చెప్పేసి. నమస్కారం అండి. మేము పిలవంగానే వచ్చిన ప్రగతి కాలేజ్ ఎండీ గారైన వరప్రసాద్ గారికి శుభమస్తు షాపింగ్ మాల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు గెలుపొందిన వారు కడప హరికృష్ణ గారు గెలుపొందడం జరిగిందండి. అదే ఈ అవకాశాన్ని మన విజయవాడ శుభమస్తు కస్టమర్లందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. విజయవాడ కస్టమర్లందరూ మన దగ్గర అండి ₹100 నుంచి ₹1,00,000 వరకు ఐటెం కలదు. మా ఎవరి దగ్గర లేని అందుబాటు ధరలు, క్వాలిటీలు మనం ఇవ్వటం జరుగుతుంది. సంక్రాంతికి మరిన్ని వెరైటీలతో అందరికీ అందుబాటు ధరలు కల్పిస్తున్నామండి. ఎవరు కూడా ఎక్కడ కూడా ఈ రేట్లు కానీ ఇవ్వటం జరగదు. ఈ అవకాశాన్ని మన విజయవాడ కస్టమర్లు అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఒక్క నిమిషం సార్. సార్ ఓకే, స్టార్ట్ చేయొచ్చా? అందరికీ నమస్కారం. నా పేరు భయ్యా రవి, డైరెక్టర్ ఆఫ్ శుభమస్తు షాపింగ్ మాల్. క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్లో భాగంగా ఈరోజు స్కూటర్ డ్రా గౌరవనీయులు వరప్రసాద్ గారు ఈరోజు డ్రా తీయడం జరిగింది. ఆ డ్రాలో 626 కూపన్ నెంబర్ వారు విజేతగా వారు ప్రకటించడం జరిగింది. మా ప్రత్యేకత ఏంటంటే అన్నీ కూడా డిజిటల్ డ్రా ద్వారా ఎన్నిక చేయబడతాం కాబట్టి మొదటి రోజు కొన్న వాళ్ళు కూడా ఈ 39 స్కూటర్లలో ఏ స్కూటర్ అయినా గెలిచేదానికి అవకాశం ఉంటుంది. ఒక రోజులో కొనే వాళ్ళకి కాకుండా ఒక్క రోజు కొన్నా కూడా 39 స్కూటర్లు గెలుచుకునే అవకాశము, 2 కార్లు గెలుచుకునే అవకాశము మేము కల్పించడం జరిగింది. అంతేకాకుండా భలే పండుగలు భలే బహుమతుల్లో భాగంగా 39 స్కూటర్లు, 2 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో విధులు నిర్వర్తించే సెక్యూరిటీ సిబ్బంది భక్తుల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించి గతంలో కంటే మెరుగ్గా పనిచేయాలని ఈవో సిన్ననాయక్ తెలిపారు. భక్తులతో ఎలా గౌరవంగా వ్యవహరించాలి అనే అంశంపై మహామంటపం 6వ అంతస్తులో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని వచ్చే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దూర ప్రాంతాల నుండి కష్టపడి వస్తుంటారు. అటువంటి భక్తులకు రక్షణగా ఉంటూనే వారితో మర్యాదగా ప్రవర్తించడం భద్రతా సిబ్బంది బాధ్యతని ఈవో పేర్కొన్నారు. అమ్మవారికి ఉండే ఈ యొక్క పేరు ప్రఖ్యాతులు ఆ శక్తి స్వరూపుని ప్రపంచంలోనే ఒక వెలుగు వెలిగిందనమాట. మామూలుగా గత ప్రీవియస్ హిస్టరీ వెళ్తే అంత శక్తివంతమైన అమ్మవారు కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ పనిచేస్తున్నామంటే మనకు అంతో ఇంతో సమాజంలో కావచ్చు, మన బంధుమిత్రుల దగ్గర కావచ్చు గౌరవము మర్యాదలు ఉన్నట్టు లెక్క. అమ్మవారి దగ్గర అంటే సాక్షాత్తు ఈ యొక్క లోకాన్ని ఆ రోజు కథలలో వెళ్తే, హిస్టరీలో వెళ్తే కనుక లోకాన్ని ఒకవైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఘాటుగా నిలబడి ఆఖరికి అమ్మవారిలోనే వారు మమేకమైపోయారు. బ్రహ్మ త్రిమూర్తులు కూడా అమ్మవారిలో మమేకమైపోయారు. అటువంటి చరిత్ర మహత్యం గల అమ్మవారి దగ్గర మనం పనిచేస్తున్నాం. మనకు రకరకాలైన బాధలు ఉండొచ్చు, ఇంట్లో కష్టాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. అమ్మవారిని నమ్మకం పనిచేయాలంతే. మన డ్యూటీ ఏంటి, మన బాధ్యతలు ఏంటి, మన విధులు ఏంటి, మన టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈరోజు సాయి దుర్గా తేజ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ అవ్వారు శ్రీనివాసరావు, శ్రీమతి పద్మావతి ఠాకూర్ స్వాగతం పలికి అమ్మవారి దర్శనంకు తీసుకువెళ్లారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీస్సులు అందజేశారు. ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బివి రెడ్డి అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. కూటమి పాలనలో అక్రమ అరెస్టులకు, రెడ్ బుక్ పాలనకు నిరసనగా సవరన్ కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్ కు పిలుపునిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ వెల్లడించారు. మార్చి 5, 2026న భారత్ బంద్ కు పిలుపు ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కరించకపోగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్లు ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు కుటుంబ సమస్యలను అనేక విధాలుగా దూషించిన కొడాలి నానిని సామాజిక వర్గం కావటం వల్లే ఆయనపై ఇలాంటి చర్యలు లేవన్నారు. అమరావతి రాజధానిలో గాలి మెడలు కడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం పాలనకు వ్యతిరేకంగా మార్చి 5, 2026 భారత్ బంద్ కు పిలుపునిస్తున్నామన్నారు. ఈ బంద్ లో అన్ని రాజకీయ పార్టీల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నారు. జాతీయ అధ్యక్షుడు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అని చెప్పుకునే ముగ్గురుల పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం, బీజేపీ పార్టీ, ఈ యొక్క పవన్ కళ్యాణ్ పార్టీ. ఈ ముగ్గురు మూర్ఖుల పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది. ఈరోజు మైనారిటీల పైన దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. ఎవరైనా మైనార్టీ నాయకుడు ఎదుగుతున్నాడంటే తమ పార్టీలోనే, మరీ ముఖ్యంగా నిన్న మొన్న జరుగుతున్నటువంటి న్యూస్ ప్రకారం కడప జిల్లాలో ఒక మైనారిటీ వ్యక్తి జీలానీ భాష అనే
తెలుగుదేశం కార్యకర్త. అతని తెలుగుదేశం పార్టీ వాళ్ళ బెదిరింపులకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఈరోజు. నా పేరు షేక్ జలీల్, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు. ఈ సంవత్సరం మార్చి 5వ తారీఖున భారత్ బంద్ చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యవర్గం నిర్ణయించుకున్నది. ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను అణగదొక్కే కార్యక్రమం జరుగుతున్నది. మంగళగిరి నియోజకవర్గంలో అక్రమ కేసులు బనాయించి మా ముస్లిం సోదరులను, ఎస్సీ సోదరులను, బీసీ సోదరులను కారాగారంలో ఎటువంటి ఆటంకాలు లేవు, వీళ్ళంతా శక్తికి మించి పోరాడుతూ ఉన్నారు అని అక్రమ కేసులు బనాయించి నిర్బంధిస్తూ ఉండటం, ఈ అక్రమ కేసులు నిరోధించాలని గవర్నర్ గారు ఈ ప్రభుత్వాన్ని. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీ ఐటీ ఇన్ఫ్రా కనెక్ట్ పోర్టల్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న హీరో సాయి దుర్గా తేజ్. విజయవాడలో ఏసీఏ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసును ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్. షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యంలో జనవరి 11న అత్యంత భక్తి శ్రద్ధలతో 108 గంగాలాల పాయస నివేదన కార్యక్రమం. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.